చెప్పాలి కదా మంత్రి ఎంత సీరియస్ తీసుకోవాలి కదా. Disrespecting the body. You are disrespecting the body. You are not working for tribal people. You are disrespecting. I am telling. Whatever help మన సైడ్ నుంచి పాసిబుల్ తర్వాత ఎక్స్ గ్రేషియా ప్రపోజల్ కూడా పంపిస్తాను. ఆల్రెడీ కలెక్టర్ సార్తో మాట్లాడు. మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. అసలు సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తుంది జిల్లాలో? ముస్తాబన్ కార్యక్రమం పెట్టి పిల్లలు చనిపోతుంటే అక్కడ ముస్తాబ్ కార్యక్రమాలు పెడుతుంది. వాళ్ళు మాట్లాడండి. పేరెంట్స్ చెప్పండి 50 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి జాబ్ ఇవ్వాలి. ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఈ 3 జరిగితే తప్ప బాడీ ఎక్కడ నుండి కదలడం జరగదు. పరిశీలించారు, చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు ఉంది అనండి. అది జరిగిన 2 రోజుల నాడు సాలూరులో చనిపోయింది. మంత్రి ఎలాగైనా వినండి వినండి మా మాట వినండి. మంత్రి అది గవర్నమెంట్ చెప్పాలి కదా. మంత్రి చెప్పాలా? ప్రకటించాలి. మంత్రి ప్రకటించాలి. మంత్రి ఎంత నిర్లక్ష్యం జిల్లాలో వరస్ట్. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో మండంగి కవిత మరణం జరిగింది. దీనికి పూర్తిగా యాజమాన్యందే బాధ్యత. ఎందుకంటే ఈ జిల్లాలో ఇప్పటికే సుమారు 4 రోజుల కాలంలో 6 మరణాలు జరిగాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి కనీసం సీమ కుట్టినట్టు కూడా ఆమెకి లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. అసలు గిరిజనులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతం అంటే నా ఆత్మ, ఎక్కడ ఏం జరిగినా సరే నేను స్పందిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు స్పందించడం లేదో ఖచ్చితంగా ఈ ఆదివాసీలకు సమాధానం చెప్పాలని గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ ఎంత జరుగుతుంటే మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎక్కడ స్పందించడం లేదు. ఇమ్మీడియట్గా ఇప్పటికే సర్వే చేశారు. అనేక స్కూల్స్లో 15,000 మంది బాలికలు చదువుతున్నారు. సుమారు 30% సికిల్ సెల్ ఎనీమియా ఉందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్లోనే ఉన్నాయి. టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది. గత 2 సంవత్సరాలుగా దోమతెరలు పంపిణీ చేయడం లేదు. ఎక్కడ మెస్సులు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, సరైన ఫుడ్ లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. గిరిజన సంక్షేమ మంత్రి తన మొదటి సంతకం ఏఎన్ఎంఎల్ని ఇస్తామని చెప్పింది. ఇవాళ వరకు కూడా ఎక్కడ అమలు చేయలేదు. వాళ్ళే కానీ ఉంటే రోజువారీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళు లేకపోవడంతో హెచ్ఎంలో ప్రిన్సిపాల్ సక్రమంగా స్పందించక ఇది బలవైన మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి పూర్తి స్థాయి ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, క్రిమేషన్స్ కూడా కొంత డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో పిల్లల తాలూకు తల్లిదండ్రులందరినీ కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. సీఎం గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు, లోకేష్ బాబు గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మీరు గిరిజనుల మరణాల పట్ల కూడా దృష్టి పెట్టండి, మీ షికారులు ఆపండి అని చెప్పేసి వారికి కూడా డిమాండ్ చేస్తున్నాం.